నువ్వెందుకు ఇంకా బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చున్నావే? నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే. భర్తని సరిచేసుకోవడం భార్య ధర్మం. డబ్బు సంపాదించడానికి ఏదో బుద్ధి గడ్డి తిని తప్పు పనిచేశాడు అంతే తప్ప వేరే రకంగా అతనికి చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు లేవు కదా. ఇప్పుడు తప్పు తెలుసుకుని నీతో కలిసి మంచిగా బతకాలనుకుంటున్నాడు. నువ్వనుకున్నదే చెయ్యి. ఈ కేసులో నుంచి ఎలాగోలా బయటికి తీసుకొచ్చి మనింటికి తీసుకొచ్చే. మా కళ్ళ ముందే ఉందురు. నీ బుద్ధేంటే మరీ ఇలా తయారైంది? అట్లాంటి ఆడుతో పిల్లని మళ్ళీ కలిసి బతకమంటున్నావా? దాని జీవితం ఏమవుతుందో ఏంటో అనని కాస్త కూడా భయం లేదా నీకు? ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆ తప్పు తెలుసుకుని మంచిగా బతకాలనుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ప్రణయ్ అనుకుంటున్నాడు అతను మానసికంగా ఎంత కృంగిపోకపోతే తన మానసిక ఆరోగ్యం సరిలేదని డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించమని కోరుకుంటాడు. ఏయ్, అవన్నీ ఒట్టి దొంగ నాటకాలే. నువ్వు వాటిని నమ్ముతున్నావు. అలా నాటకాలాడేవాడే అయితే వేరే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ శిక్ష నుంచి తప్పించమని కోరుకుంటాడే తప్ప నా మానసిక ఆరోగ్యం సరిలేదు, డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించమని అడుగుతాడా? వాడు బాగా ముదిరిపోయి ఉన్నాడే, నీకు అర్థం కావటం లేదు. ఒక్కసారి తప్పు చేశాడు కాబట్టి మీరింకా అదే దృష్టితో చూస్తున్నారు. ఒక మంచోడు చెడ్డోడైతే మారడేమో కాని ఆల్రెడీ ఒక తప్పు చేసినవాడు మంచిగా మారాడు అంటే మళ్ళీ అలాంటి తప్పు చెయ్యడు. నీకంతా ప్రపంచం తెలిసొచ్చినట్టే మాట్లాడుతూ ఉంటావు. ఏంటి, మీకు కాస్తైనా బుద్ధుందా లేదా? ఇంకాస్త గట్టిగా అరవండి. వీధి చివరి దాకా మనంటి సంగతులన్నీ తెలియనివ్వండి. ఇప్పుడు మాత్రం ఏం తెలియలేదా ఏంటి? అందరికీ తెలుసు మన సంగతి. అందుకని ఇంకా ఉన్న పరువు కూడా తీసుకుంటావా? ఆ నోరుకి అద్దు పొద్దు ఏమైనా ఉందా? రాను రాను గయ్యాళ్ళలా తయారవుతున్నావే. అవును, నోరెత్తితే గయ్యాళితనమే అయిపోతుంది. మీరు మాత్రం ఏదో మాట్లాడకుండా ఉన్నట్టు. అమ్మా, ఇద్దరు మాట్లాడడం ఆపుతారా? ఇంకొక్క మాట వినపడ్డానికి వీల్లేదు చెప్తున్నా. నానా, ఒకప్పట్లో నేను అన్నిటికీ కంగారు పడిపోయేవాడిని, భయపడిపోయేవాడిని. దాంతో కోపం వచ్చేసి గట్టి గట్టిగా అరిచేసేవాడిని. కానీ ఇప్పుడు కాస్త స్థిమితంగా ఆలోచించి అవతల పిల్లలకి కాస్త స్వేచ్ఛనివ్వాలి, సొంతంగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్లే సరిదిద్దుకునే తత్వం అలవర్చుకోవాలని తను తప్పు చేసినా క్షమించి ఇప్పుడు మోసపోయినా నువ్వే చేజేతులారా చేసుకున్నావని కించిత్ మాటైనా అనకుండా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసు కదమ్మా. తెలుసు నాన్న. మీరు చేసిన తప్పుని చెప్పి దెప్పి పొడిచి అవతల మనిషిని ఇంకా కృంగదీయే తెలుసుకోలేదు. అక్క కాస్త ధైర్యంగా మనమున్నామన్న భరోసాతోటి భవిష్యత్తు గురించి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఆ స్వేచ్ఛనిచ్చారు. నీకు అర్థం అవుతుంది, మరి తనేం అర్థం చేసుకుందమ్మా? జరిగినవన్నీ తను చూస్తూ ఉంది. జరుగుతున్న వాటిలో అందరికంటే ఎక్కువగా నలిగిపోయేది, నష్టపోయేది తానే. కాబట్టి అన్నీ ఆలోచించి ఆచితూచి అడుగేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతో వాణ్ణి వెళ్ళి జైల్లో కలుస్తానంటే కనీసం మనం ఎవరిని తోడు వెళ్లకుండా పంపించాం. అది ఏ నమ్మకంతో తనకిప్పుడు అన్నీ తెలిసొస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పటడుగు వేయదు, ధైర్యంగా బ్రతకడం నేర్చుకుంటుంది. రేపు నేను ఉన్నా లేకపోయినా నా బిడ్డ తనను తాను చూసుకోగలదు. తను ఒంటరిగానైనా బతకడానికి, సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుందనే నమ్మకంతో ఇదంతా చేశాను.